అండ్ మొత్తానికైతే ఎంతో లేట్ చేసి ఎటువంటి టైమ్ సెన్స్ అంటే టైమ్ సెన్స్ అని తిట్టను. అంటే ఒకవేళ వీళ్ళు ట్రయల్ లాంచ్ ఈవెంట్ పెట్టకుండా గనక నార్మల్ రిలీజ్ అయితే గనక తిట్టమని, కానీ అంటే లాంచ్ కాబట్టి మనకు తెలుసు టైమ్స్ అనేవి అటు ఇటు షిఫ్ట్ అవుతుంటాయి. మరి కానీ ఎంత దారుణమైన లేట్ అయితే కొంచెం అంత విసిగెత్తిపోయింది అనమాట. ఎనీవేస్ ఆ రియాక్షన్ అయితే నా రియాక్షన్ ఛానల్ అప్లోడ్ చేసేసాను. అండ్ ఇంకా ట్రావెల్ విషయానికి వచ్చేస్తే వెల్ మ్యాన్, నాకెందుకో ఎక్సైట్మెంట్ కొంచెం తక్కువ అనిపించింది. అంటే ఎప్పుడైతే మనకి ఎస్జే సూర్య గారు మూవీ యొక్క స్టోరీ లైన్ని రివీల్ చేశారో వినటానికి భలే ఎక్సైటింగ్ అనిపించింది. మన అప్డేట్స్లో కూడా మీకు చెప్పాను. బట్ ట్రైలర్ వాచ్ చేసినప్పుడు మనకి ఆ సస్పెన్స్ అంటే శనివారం ఎందుకు కొడుతున్నాడు, ఏం పోయే కాలం, మిగతా రోజులు కొట్టచ్చు కదా, అంటే ఆ ఒక సస్పెన్స్ ఫ్యాక్టర్ అనేది నేను ఫీల్ అవ్వలేకపోయాను. అంటే మనకి ముందుగానే తెలిసిపోయింది కాబట్టి అరే అనవసరంగా వీడియో చూసే కదా అనిపించింది అనమాట. అంటే థియేటర్లో మనకి ఇబ్బంది ఉండదు, ఎందుకంటే ఇది ఎలా తీసుకెళ్తారని స్టిల్ క్వశ్చన్ మార్క్ అయితే ఉంది. ఎగ్జిక్యూషన్ పరంగా మనల్ని దీన్ని ఎలా హోల్డ్ చేసి మనల్ని ఇంట్రెస్టింగ్గా మనకి చూపించారు అనేది ఈ క్వశ్చన్ మార్క్ ఉంది. బట్ ట్రైలర్ కట్ అయితే ఇంకా బాగా చేయొచ్చు అనిపించింది అనమాట. అంటే అది నాకు చూడటం వల్ల, వీడియో చూడటం వల్ల. అది పక్కన పెట్టేస్తే ట్రైలర్ కట్లో మాత్రం ఇద్దరు క్యారెక్టర్స్ని మాత్రం చాలా మంచిగా ఎస్టాబ్లిష్ చేశారు. ముఖ్యంగా ఎస్జే సూర్య గారి క్యారెక్టర్ నాకు చాలా బాగా నచ్చింది. విపరీతమైన థియేటర్ మనిషి. ఎంత థియేటర్ మనిషి అంటే అసలు సార్ బాత్రూమ్ ఎక్కడుంది అనే క్వశ్చన్ అడిగినా కానీ కొట్టేసే అంత థియేటర్ మనిషి అనమాట. సో ఇంత థియేటర్ మనిషికి అపోనెంట్గా మన సూర్య క్యారెక్టర్ అన్యాయంగా ఎవరిని ఏదైనా చేసినా కానీ ఒప్పుకోడు, సహించలేడు అనమాట. సో అతనికి కోపం వచ్చింది అనుకోండి మనకి ఇంకా శనివారం అది తెలిసిందే. కాబట్టి ఇలా మనకి ఇద్దరి క్యారెక్టర్స్ని కూడా చాలా యూనిక్గా కాన్ఫ్లిక్ట్ని సెట్ చేస్తున్నారు. చాలా బాగుంది. ఎస్పెషల్లీ నాకు సూర్యది ఈ పర్టికులర్ ఫ్రేమ్ మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. అంటే ఆ తాడు మధ్య పెట్టేసి ఒక సైడ్ ఏమో అగ్రెషన్, ఇంకో సైడ్ ఏమో కామ్, అంటే మనకి ఆ లైటింగ్ ద్వారా మనకి ప్రజెంట్ చేశారు. ఇది నాకు చాలా బాగా నచ్చింది ఈ పర్టికులర్ ఫ్రేమ్ మాత్రం. అండ్ ఇంకోటి కూడా మీరు బాగా అబ్జర్వ్ చేసే ట్రైలర్లో మనకి మాటలైతే చాలా తక్కువ ఉన్న, యాక్షన్ బయట అయితే హెవీగా ఉందన్నమాట. అండ్ యాక్షన్ ఎక్కువ ఉన్నా కానీ పర్లేదు, నేను మాత్రం యాక్షన్ని విపరీతంగా ఎంజాయ్ చేసే పర్సన్ కాబట్టి ఎంత యూనిక్గా ప్రతి యాక్షన్ ఎపిసోడ్ కూడా ఎంత యూనిక్గా అని చూస్తూ ఉంటాను. ఎస్జే సూర్య గారి మీద ఆ ఘాటు ఏదైతే ఉందో మీకు ఇంతకు చెప్పినాడు గారి రియాక్షన్లో, నాకైతే ఉదయ్ కిరణ్ గారి మూవీ గుర్తొచ్చింది అనమాట. అంటే ఆ కుట్లు ఉడిపోవటం, మళ్ళీ కొట్టడం, మళ్ళీ కుట్లేయడం, ఇది భలే ఉంది. అంటే కాపీయా సిమిలరే కాదు, నాకు అది చూసినప్పుడు స్ట్రైక్ అయిపోయింది, అది చెప్పేస్తున్నాను అంతే. అండ్ ఆల్సో మెయిన్గా ఇంకో దానికోసం కూడా వెయిట్ చేస్తున్నాను పర్ఫార్మెన్స్ వైజ్గా. జనరల్గా మనకి ఇప్పుడు రీసెంట్ టైమ్స్లో కనుక చూసుకుంటే ఎస్జే సూర్య గారు ఏ ఫిలింలో యాక్ట్ చేసినా కానీ ఇండియన్ టు తీసండి, అది అసలు ఇది సాయం చేయలేదు, అది తీసండి. ఆయన ఏ ఫిలిం చేసినా కానీ పర్ఫార్మెన్స్ వైజ్గా కంప్లీట్గా డామినేట్ చేస్తారనమాట. సో ఈ ఫిలింలో నాని గారు, ఎస్జే సూర్య గారు, సో పర్ఫార్మెన్స్ వైజ్గా ఎవరిని డామినేట్ చేస్తున్నారో ఇది భలే ఉంటుంది. ఐఎమ్ ఈగల్లీ వెయిటింగ్ మ్యాన్ దీనికోసం కూడా. కమింగ్ టు ది బిగ్గెస్ట్ బ్యాక్ బోన్ ఫర్ ది ట్రైలర్ బూస్ట్ మ్యాన్, మ్యూజిక్. నిన్నే మనం డిస్కస్ చేసాం, కంగోది కూడా ఎన్నో డిఫరెంట్ ట్యూన్స్ అండ్ ఫ్రెష్గా అయితే ఉంది. అండ్ దీంట్లో కూడా మనకి చాలా ఫ్రెష్గా చాలా బాగుంది. అట్ ది సేమ్ టైం మీరు కనుక బాగా అబ్జర్వ్ చేస్తే మనకి ఈయన ఇన్స్ట్రుమెంట్స్ కానీ వాయించే విధానం కానీ మనకి కింగ్ ఆఫ్ కోతాది అంటే ఆ ఒక స్టాంప్ మార్క్ అనేది మనకి ఎప్పటికి కూడా వినిపిస్తూనే ఉందన్నమాట. ఇప్పుడు దాకా వచ్చిన అది సాంగ్స్ కావచ్చు, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కావచ్చు, అంతా కూడా ఫ్రెష్గా ఉంది, చాలా చాలా బాగుంది, మంచి బూస్ట్ అయితే ఇస్తుంది అనమాట. అండ్ దిస్ సాంగ్ వాస్ ఫర్ ది అబ్సల్యూట్లీ ప్యూర్ గోల్డెన్ స్టార్ మ్యాన్. సో అది విషయం అయితే. అండ్ ఫైనల్గా థియేటర్లో మాత్రం ఈ యూనిక్ పాయింట్ని, సో మనల్ని ఎక్కడా బోర్ కొట్టనీయకుండా ఎంత ఇంట్రెస్టింగ్గా ఎగ్జిక్యూషన్ చేస్తారనేదే మోస్ట్ కీ పాయింట్. హోప్ దే విల్ సక్సీడ్ మ్యాన్. ఎస్పెషల్లీ రన్ టైం విషయంలో మాత్రం మంచిగా క్రిస్పీగా గ్రిప్పింగ్గా కట్ చేసుకుంటారని అనుకుంటున్నాను. ఎందుకంటే అంటే వేస్తున్నారానికి నేనైతే పాజిటివ్ ఇచ్చా, నాకైతే బాగానే ఉంది. ఎందుకంటే మలయాళం ఫిల్మ్స్ చూడటం దగ్గర నుంచి నాకు ఆ స్లో పేజ్గా నాకు అలవాటు అయిపోయింది కాబట్టి. బట్ మన తెలుగు ఆడియన్స్కి, మెజారిటీ ఆఫ్ ది ఆడియన్స్కి క్రిస్పీ గ్రిప్పింగ్గా ఉంటేనే చాలా ఇష్టపడతారు. సో హోప్ ఆయన ఈసారి ఆ మిస్టేక్ని రిపీట్ చేస్తారో లేదో కూడా మనకి దీంట్లో అర్థమైపోయింది. సో అది విషయం అయితే. సో హోప్ ఎవ్రీథింగ్ షుడ్ గో వెల్ ఇన్ ది థియేటర్స్. అండ్ యప్, దాట్స్ ఇట్ మ్యాన్. Subscribe if you enjoyed and I'll catch you on the next one.